నగరంలో చినుకు పడితే చాలా ప్రాంతాలు స్తంభించిపోతాయి. గంటల కొద్దీ ట్రాఫిక్లో చిక్కుకున్న వాహనదారుల బాధ వర్ణనాతీతం. దీనికి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు ట్రాఫిక్ పోలీసులు. ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే మాదాపూర్ జోన్లో వర్షాకాలంలో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా చర్యలకు సిద్ధమయ్యారు. ప్రతి మెయిన్ పాయింట్ వద్ద ట్రాఫిక్ అధికారితో పాటు స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. మాదాపూర్ పరిధిలో ఐకియా నుండి కూకట్పల్లి, గచ్చిబౌలి ఫ్లైఓవర్, కొత్తగూడ ఫ్లైఓవర్ మీదుగా ఎక్కువగా వాహనదారులు ప్రయాణాలు సాగిస్తుంటారు. కాబట్టి ఇలాంటి పాయింట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. మాదాపూర్ పరిధిలో 25 వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించామని, వివిధ శాఖలతో సమన్వయంతో ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు చేశామంటున్న మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డితో అజయ్ ఫేస్ టు ఫేస్. నగరంలో సాధారణంగానే ఉదయము సాయంత్రము ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు మనం చూస్తుంటాము. అందులోనూ వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరంలో సాయంత్రం వేళలా వాహనాలు ముందుకు కదలాలంటే చాలా పెద్ద సమస్య అన్నమాట. ముఖ్యంగా మాదాపూర్ జోన్ ఐటీకి ఒక విధంగా కేర్ ఆఫ్ అడ్రస్. మాదాపూర్ జోన్ సంబంధించి చాలా వరకు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు ఈ మాన్సూన్ టైంలో ఎదుర్కొంటారు. సో ఈ రెయినీ సీజన్లో ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాట్లాడేందుకు మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సార్, మాన్సూన్ వచ్చింది అంటే మెయిన్గా మాదాపూర్ పైన అందరు చూపు ఉంటుంది, ఐటీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటుంటాయి. సో మాదాపూర్ జోన్ పరిధిలో ఈ మాన్సూన్ సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఏ విధంగా ముందుకెళ్ళనున్నారు? మీకు అందరికి తెలుసు, మాదాపూర్ జోన్ అనేది ఐటీ సెక్టర్ హబ్. సో ఇక్కడికి వేరియస్ ప్లేసెస్ నుంచి, సిటీ నలుమూల నుంచి కూడా ఎంప్లాయీస్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో చాలా వరకు ఈ మెట్రో ద్వారా కూడా వస్తున్నారు. సో మిగతా వారు మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా వస్తున్నారు, మిగతా కొందరు ఓన్ వెహికల్స్ వస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకు నార్మల్ సిచ్యువేషన్లో ట్రాఫిక్ వెళ్ళడం ఇబ్బంది ఏమి ఉండదు. వర్షం పడ్డప్పుడు ఎనీ కంజెషన్ ఉండడంప్పుడు లేదా బ్రేక్ డౌన్ అయిన సందర్భంలో మా స్పెషల్ టీమ్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. టీటీఎఫ్ టీమ్స్ అని, అట్లాగే మోటార్ సైకిల్ స్పెషల్ టీమ్స్ ఉంటున్నాయి. మా ఆఫీసర్స్ కూడా మొబైల్ చేస్తూ విత్ ఇన్ నో టైంలో ఆ బ్రేక్ డౌన్ అయిన వెహికల్ని షిఫ్ట్ చేసి పక్కకు పెట్టించడం జరుగుతుంది. అలాంటి టైంలో స్లో అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. సో ట్రాఫిక్ వాల్యూమ్ ఎక్కువ కావడంతో స్లో అనేది జరుగుతుంది. సో వీటిని మాకు వీలైనంత త్వరగా మీరందరూ కూడా గమ్యం చేరడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. మెయిన్గా మాదాపూర్ జోన్లో ఈ ట్రాఫిక్ సంబంధించి ఎక్కువగా కూడా వాహనాలు నిలిచే సిగ్నల్స్ కావచ్చు, లేకపోతే ఎక్కువ ట్రాఫిక్ సంబంధించి కంజెషన్ ఏర్పడే ప్లేసెస్ ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఇప్పుడు మాదాపూర్ జోన్లో పర్టికులర్గా ఐకియా నుంచి కూకట్పల్లి వెళ్ళే రోడ్ ఒకటి, ఐకియా నుంచి మనకు సైబర్ టవర్స్, యశోద, ఆర్ఓబి, అట్ ద సేమ్ టైం ప్యారలల్గా మనకు గచ్చిబౌలి ఫ్లైఓవర్ నుంచి కొత్తగూడ ఫ్లైఓవర్, ఆఫీస్ పేట్, అల్విన్ కాలనీ, ఈ రెండు మార్గాల ద్వారా మ్యాక్సిమం కమ్యూటర్స్ ఈ రోడ్స్ను వాడడం జరుగుతుంది. సో ఈ పాయింట్లో మేము ఆల్మోస్ట్ ఆల్ వెరీ షార్ట్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్లేసెస్ను కూడా పెట్టేసుకొని మా ఆఫీసర్స్ని అక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. సో మా వాళ్ళు అక్కడ ఉండి టైం టు టైం వాటిని రెగ్యులేట్ చేయడం, అక్కడ నుంచి ట్రాఫిక్ లేట్ కాకుండా పంపించడం చేయడం జరుగుతుందండి. మెయిన్గా ఐటీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్, మాదాపూర్ అంటేనే ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తుంటాం కాబట్టి ఐటీకి సంబంధించిన కంపెనీస్ సంబంధించిన వాళ్ళతోని అంటే వాళ్ళ లాగౌట్ టైమ్స్ అందరూ ఒకేసారి బయటకు రావడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. గతంలో ఒక్కొక్క టైంలో వాళ్ళే సెట్ చేసుకొని బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉండే. సో ఈసారి ఎట్లా ప్లాన్ చేస్తున్నారు దానికి? సిమిలర్ అండి వాళ్ళకు, ఎందుకంటే అందరు ఒకేసారి రావడం వల్ల వారికి లేట్ కావడంతో పాటు కామన్గా వెళ్ళేటువంటి కమ్యూటర్స్ కూడా డిలే కావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరీ హాఫ్ అన్ అవర్ ఆ విధంగా లాగౌట్స్ ప్లాన్ చేసుకున్నారు, అదే మెయింటైన్ చేస్తున్నారు. మిగతా ఎంఎన్సీస్ కూడా మా అపీల్. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో లాగౌట్ గ్యాప్ని మీరు మెయింటైన్ చేస్తే మీ ఎంప్లాయీస్ అందరూ కూడా త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఒక విధంగా మాదాపూర్ జోన్ అనేది పెద్ద జోను, దాంతోపాటు ఈ వెహికల్ కమ్యూటర్స్ కూడా ఎక్కువగా రెగ్యులర్గా వేలాది వాహనాలు ప్రయాణాలు చేస్తుంటాయి. సో ఈ రెయినీ సీజన్ దృష్టిలో పెట్టుకొని వాటర్ లాగింగ్ పాయింట్స్ సంబంధించి మన జోన్ పరిధిలో ఎన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేశారో అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వాటర్ లాగింగ్ పాయింట్స్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వాటిని బేస్ చేసుకొని మోర్ దెన్ 25 అబౌవ్ మా డివిజన్ పరిధిలో ఉన్నాయి. సో వాటిని అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకొని ఆల్మోస్ట్ 50% లాగౌట్ పాయింట్ అయితే ఉన్నాయి వాటిని రెక్టిఫై చేయడం జరిగింది. రిమైనింగ్ అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి, వాటిని కూడా షార్ట్లీ కంప్లీట్ చేసేసి కమ్యూటర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము గమ్యం చేరే విధంగా ప్రయత్నం చేస్తామండి.
మెయిన్గా ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే వాహనదారులకి ఈ రైనీ సీజన్ దృష్టిలో పెట్టుకొని మాదాపూర్ నుండి ట్రాఫిక్ పోలీసుల నుండి మీరు ఎవరైతే వాహనదారులు ఉన్నారో ఆ వర్షాలు కురిసే టైంలో వాళ్ళు ఏ విధంగా వివరించాలి, దాంతోపాటు పోలీసుల తరఫు నుండి మీరు ఏం అప్పీల్ చేస్తారు వారికి? ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైబ్రిడ్ సిస్టమ్ అవకాశం ఉంది. సో ఎప్పుడైతే హైబ్రిడ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఈ రెయినీ సీజన్ని దృష్టిలో పెట్టుకొని ఆఫీస్కి రాకుండా హైబ్రిడ్ ద్వారా కూడా వాళ్ళు వారికి అటెండ్ చేసుకోవచ్చు. అదొకటి. మిగతా వాళ్ళు ఎవరైతే ఆఫీసెస్కి వస్తారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించేసి వలసిందిగా, అట్లాగే పోలీసుకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఇది మొత్తానికి మాన్సూన్ సంబంధించి మాదాపూర్ జోన్లో ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే సిద్ధమైపోయారు. వర్షాకాలము వచ్చేసింది కాబట్టి ఏ క్షణము వర్షం కురిసినా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు రచించడంతో పాటు ఇటు వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ వద్ద వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతోటి సమన్వయంగా ముందుకెళ్తున్నాము. ఎక్కడ వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండానే వీలైనంత వరకు చూసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాము అనేది మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.